ఎంతమంది మార్నింగ్ టిఫిన్ తింటారు? కానీ ఎక్కువ ఎవరు ఇడ్లీ ఇష్టపడతారు? ఇడ్లీ కోసం చట్నీయా లేక చట్నీ కోసం ఇడ్లీ తింటారా? కానీ చట్నీ చేయాలంటే చాలా విధాలుగా చేస్తారు. కొంతమంది అయితే పచ్చి ఉడకబెట్టుకొని చట్నీ పట్టేస్తారు, తాలింపు పెడతారు. అలా కాకుండా మరి ఇంకొంతమంది అయితే పచ్చివి వేయించుతారు. అంటే ఎలా అంటే పచ్చివే వేసేసి చట్నీ చేసేస్తారు. అలా కాకుండా నా స్టైల్లో ఏంటంటే కొంచెం ఆయిల్ పోసి దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ద్వారగా వేయించుకొని, ఆ ఎండుమిర్చి ఎక్కువ వేగితే మాడిపోతాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసి, ఆ పచ్చిమిర్చి దాంట్లో కొద్దిగా జీరా, కొద్దిగా ధనియాలు, కరివేపాకు వేసి మంచిగా వేయించుకొని పక్కన పెట్టాలి. మంచిగా పక్కన పెట్టిన తర్వాత దాంట్లోకి మనం మిక్సీ పట్టుకోవడానికి ఏంటంటే ఎల్లిపాయలు వేయాలి. పచ్చి ఎల్లిపాయలు ఉంటాయి కదా, పొట్టు తీసి 4-5 ఎల్లిపాయలు వేస్తే దానికి టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట. దీంట్లో ఎండుమిర్చి వల్ల ఎల్లిపాయ వల్ల చాలా టేస్ట్ వస్తుంది పల్లి చట్నీకి. కాబట్టి 2 యాడ్ ఆన్ చేసుకోవాలి. తాలింపులో కూడా మనం 2 రెమ్మలు ఇది వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేయటం వల్ల చట్నీ చాలా ఫ్లేవర్ని ఇచ్చింది కాబట్టి ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చగా దంచి ఎల్లిపాయలు, జీరా, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి మనం చట్నీ తిరిగేసుకుంటే మనకు అసలు ఎంత బాగుంటుంది అంటే చట్నీ కోసమే టిఫిన్ తినాలనిపిస్తుంది. ఒకవేళ బయట నుండి టిఫిన్ తెచ్చుకున్నా మనకి ఇంట్లోనే చేసుకోవాలి తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసి చట్నీ తిరగేసుకోండి, లేకపోతే చట్నీ చేదొచ్చిద్ది. అది కనుక చట్నీ ఉడికితే చేదొచ్చిద్ది అనమాట. చట్నీ ఉడకకూడదు. ఉడక్కోకుండా తాలింపు మనం వేసుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం తాలింపుని తిరగేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏ చట్నీలోకైనా టిఫిన్లోకి చట్నీ కదా కావాల్సింది.